వాస్తవానికి నెయ్యి ఎలా వస్తుంది అంటే దానికి నాకు తెలిసి రెండే మార్గాలు. పాలు నుంచి వెన్న నుంచి నెయ్యి కరిగిస్తారని చెప్పి అందరికీ తెలుసు. ఇక్కడ బోలేబాబా కావచ్చు, లేకపోతే ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే వైష్ణవి కావచ్చు, ఎక్కడా కూడా కనీసం ఒక పావు లీటర్ పాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ. అసలు పాలు లేక వెన్న లేక నెయ్యి ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి పాలు నుంచి వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తారనే విషయం తెలియదు. కెమికల్స్ తోటి చేయాలనుకున్నారు, వాళ్ళు చేశారు. అది స్వచ్ఛమైన నెయ్యి, అదైతేనే మనకు లాభం వస్తుంది అనేది ఆలోచించారు. అందుకని అట్లా చేశారు. ఇప్పుడు దానికోసం అని చెప్పి టెండర్ నిబంధనలు కూడా సడలించారు. అవన్నీ గైడ్లైన్స్ అన్నీ కూడా సడలించి వీళ్ళందరికీ బోలేబాబా డైరీ, లేకపోతే ఏఆర్ డైరీ, లేకపోతే ప్రీమియర్ ఆగ్రో ఫ్రూట్స్, వీళ్ళకి ఇవ్వటానికని చెప్పి ఎట్లా ఇవ్వాలి అనేది చూసుకున్నారు. ఇప్పుడు ఆ నెయ్యి తీసుకొచ్చిన తర్వాత జిఎం ప్రొక్యూర్మెంట్ సుబ్రహ్మణ్యం అతను ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు చాలా కీలకమైంది. అంతకుముందు ధర్మారెడ్డి ఇచ్చింది కూడా చాలా కీలకమైంది. వీటన్నిటిలో కూడా వైవి సుబ్బారెడ్డి జోక్యం చేసుకొని ఆయన ప్రమేయంతో ఈ నెయ్యి వచ్చింది అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు, సుబ్బారెడ్డిని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సుబ్బారెడ్డి ఇప్పటికొక 30-40 సార్లు మాల వేసుకున్నాడని, అయ్యప్ప మాల, ఆయన ఏదో సూపర్ స్వామి అని, ఇటువంటి కాకమ్మ కబుర్లన్నీ వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నావు, ఓకే బాగుంది, నువ్వు గురుస్వామివి, అందులో అది కూడా మంచిదే. మరి కల్తీ నెయ్యి ఎందుకు చేసావు? కల్తీ నెయ్యి నీకు విషయం తెలియంగానే అడ్డుకోవాల్సిన నువ్వు అప్పన్నను పంపించి డబ్బులు అడిగిస్తావా? ఇదే కదా ఇప్పటివరకు కేసులో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇంతకు మించి ఏమన్నా ఉందా? నీకు మైసూరు ల్యాబ్స్ నుంచి నీకు రిపోర్టు రాగానే నువ్వేం చేయాలి? అత్యవసర బోర్డు మీటింగ్ పెట్టాలి. పెట్టి ఇదిగో ఇది వచ్చింది, ఇట్లా కల్తీ నెయ్యి వచ్చింది, ఇమ్మీడియట్గా టెండర్ నిబంధనలు, పాత టెండర్ నిబంధనలు పెట్టండి, ఈ టెండర్లు క్యాన్సిల్ చేయండి, కొత్త వాళ్ళని పిలవండి అని నిర్ణయం తీసుకోవాలి కదా బోర్డు. సుబ్బారెడ్డి నువ్వు పెద్ద పతిత్వం అయితే మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలే? బోర్డు రిజల్యూషన్ చేయాలి కదా, వీళ్ళని డిస్మిస్ చేద్దామని. ఆ కాంట్రాక్టర్ రద్దు చేయాలి, మళ్ళీ ఫ్రెష్ టెండర్లు పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు? తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని అంతా పక్కన పెట్టి నువ్వేం చేసావు? అప్పన్నను పంపించావు, అరే పోయి సెటిల్ చేసిరా పో అని. అప్పన్న దొరికాడు పోలీసులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? అప్పన్న మా మనిషి కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనిషి అని చెప్తాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పాడంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ వైవి సుబ్బారెడ్డి అప్పన్నను తీసుకొచ్చాట. ఒకసారి తీసుకొచ్చి ఈయన్ని నేను ఉద్యోగంలో పెట్టుకుంటున్నాను, కానీ నేను జీతం ఇవ్వలేని పరిస్థితి, ఆడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు, అందుకని కొంత డబ్బులు ఇవ్వన్నా అని చెప్పి పంపించాట. ఆయన 50,000 రూపాయలు ఇచ్చి పంపించాడు. అది ఆ విషయం మీరు మామూలుగా ఆలోచించండి. వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే మనిషి అప్పన్న. ఈ అప్పన్నకి డబ్బులు అవసరమైనాయి, సుబ్బారెడ్డి ఇవ్వలేకపోయాడు. సుబ్బారెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ ఇతనికి ఇవ్వలేదు. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పంపించాడు. పంపించి ఫోన్ చేసి చెప్పాడు, అన్న వాడికి కొంత డబ్బులు ఇవ్వన్నా అని చెప్పాడు. మంచితనం మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు. ఈ విషయం ఎంతమందికి తెలియాలి? డబ్బులు ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, డబ్బులు అడిగిన వైవి సుబ్బారెడ్డికి, డబ్బులు తీసుకున్న చిన్న అప్పన్నకి, ఈ ముగ్గురికే కదా తెలియాల్సింది.
చిన్నప్పన్న ఇంటికి వెళ్ళి చెబితే వాళ్ళ ఆవిడికి తెలియాలి, వాళ్ళ పిల్లలకి తెలియాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్కి చెబితే తెలియాలి. సుబ్బారెడ్డి కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డికి ఎట్ట తెలిసింది? ఈ విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్తున్నాడు ప్రెస్ మీట్లో. ఈ చిన్నప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనిషి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతనికి డబ్బులు కూడా 50,000 రూపాయల చెక్ కూడా నీకెట్ట తెలుసు జగన్మోహన్ రెడ్డి? నీకు చిన్నప్పన్న చెప్పాడా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పాడా? వైవి సుబ్బారెడ్డి చెప్పాడా? ఎవరు చెప్పారు ఈ కథ అంతా? ఈ చిన్నప్పన్న కథ 50,000 రూపాయలు ఆయన ఇచ్చిన విషయం నీకెట్లా తెలుసు? ఈ చిన్నప్పన్నే నీకు చెప్పుంటే, నా ఉద్దేశం ఏంటంటే చిన్నప్పనే చెప్పుంటాడు. ఎందుకు మీరు అడగచ్చు, క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు చిన్నప్పన్న ఎందుకు అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే ఇప్పుడు కాదులే అప్పట్లో, ప్రధాన సలహాదారుడు ఒక లెటర్ ఇచ్చాడు. చిన్నప్పన్నని సర్వీసుల్లోకి తీసుకోండి, ఏపీ భవన్లో పెట్టండి అని చెప్పి లెటర్ ఇచ్చాడు. ఈయన సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అతన్ని ఏపీ భవన్లో నియమించింది. నీకు చిన్నప్పన్నతోటి ఇంత దగ్గర డీలింగ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ లెటర్ ఎందుకు రాస్తావు? నీ గవర్నమెంట్ ఆ ఆర్డర్ ఎందుకు ఇస్తుంది? సింపుల్. అంటే చిన్నప్పన్న తోటి నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది చెప్పటానికే నేను ఇంతసేపు మీకు చెప్పింది. అంటే కల్తీ నెయ్యి విషయంలో ఉన్న నేరస్తులందరితోటి జగన్మోహన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటానికి ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి చెప్పు. ఇదంతా కూడా నేను చెప్తుంది కాదు సుమా, నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇప్పటి వరకు సిబిఐ సిట్టు దర్యాప్తులు తేలిన విషయాలే నేను చెప్తున్నా. కొత్తగా కల్పించి నేనేదో బేతాళ కథలు చెప్పట్లా. నీకు చిన్నప్పన్నకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 50,000 ఇచ్చాడని నీకెట తెలుసు? నీకెవరు చెప్పారు? నీకు ఇదే చిన్నప్పన్న ఈ బోలే బాబాని, ఆ బాబాని, ఈ బాబాని, ఆ కెమికల్స్ ఏవో సప్లై చేశాడు ఆ అజయ్ సుగంధ్ అనే అతను మనీ లాండరింగ్ చేస్తాడట. అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు ఈ చిన్నప్పన్న. ఎట్లా తీసుకుంటాడు? అసలు అజయ్ సుగంధ్ అనేవాడెవడో సిబిఐ సిట్టు చెప్పే వరకు మీకు నాకైతే తెలియదుగా. మరి వాళ్ళకి తెలుసు అంటే అర్థం ఏంటి? కెమికల్ సప్లై చేసేవాడు. నేను ఇంకొక కొంచెం ఎగ్జామ్షన్ కూడా ఇస్తా. బోలే బాబా డైరీ వాడు తెలుసు అంటే వాడు టెండర్ పాడుకున్నాడు, తెలిసి ఉండొచ్చు. ఏఆర్ డైరీ వాడు తెలిసి ఉన్నాడు అంటే వాడు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసి వాడికి తెలిసి ఉండొచ్చు. వైష్ణవి డైరీ గురించి తెలిసి కెమికల్స్ సప్లై చేసేవాడు నీకెట తెలుసు? నీకు కెమికల్స్ సప్లై చేసేవాడితోటి నీకు ఏంటి సంబంధం? అంటే పాలు అమ్మేవాడు తెలిసిన ఇబ్బంది లేదు, పెరుగు అమ్మేవాడన్నా, వెన్న అమ్మేవాడన్నా సరే ఇబ్బంది లేదు, నెయ్యి అమ్మేవాడని తెలిసిన ఇబ్బంది. కెమికల్స్ అమ్మేవాడు నీకెట తెలుస్తాడు? అది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఈ కెమికల్స్ అమ్మేవాడి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావా లేదా అంటే ఇంకా లేదా క్వశ్చన్ లేదులే. అది సిబిఐ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. డబ్బులు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఢిల్లీలో ఏ ప్లేస్లో తీసుకున్నాడో కూడా చెప్పేశారు. బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఆధారాలు అన్నీ. ఇప్పుడు నీకు 4,48,00,000 వచ్చినాయి. 4,48,00,000 వచ్చినాయి. అందులో 5 లక్షలే చిన్నప్పన్న ఉంచుకొని మిగిలిన డబ్బులన్నీ కూడా ఎవరెవరికో పంపించాడు. ఎవరెవరికో పంపించాడు చెప్పు, చూడమను. అందులో నీకు నీ అకౌంట్కి నువ్వు అప్పన్న అకౌంట్కి మ్యాచ్ అవుతుందో లేదో నువ్వు ధైర్యంగా ముందరకు వచ్చి నీ అకౌంట్లో చూపించు సుబ్బారెడ్డి. నా అకౌంట్లో నేను చూపించాను అని కోర్టుకి వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళావు? ఎట్టెళ్తావు అట్లా? నువ్వు ఒకవైపు అన్ని వేళ్ళు నీ వైపు చూస్తున్నావు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేశాడా తప్పు? ఇప్పుడు మొత్తం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. సుబ్రహ్మణ్యం బయటికి వచ్చి జనరల్ మేనేజర్ ఇప్పుడు కాదులే, పాత జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం
సుబ్బారెడ్డికి తెలుసు అని చెప్పాడు. ధర్మారెడ్డి కూడా సుబ్బారెడ్డికి తెలుసు అని చెప్పాడు. సుబ్బారెడ్డికి తెలుసు అనేది ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్టు. ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్ని అబద్ధమని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శత విధాల దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లను పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సుబ్బారెడ్డికి తెలిసే అన్ని విషయాలు జరిగినాయి. ఈ కెమికల్స్ తోటి తయారు చేసిన నెయ్యినే వాడారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూటమి ముఖ్యమంత్రి, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్యామలరావు. వీళ్ళందరూ రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకున్నారు. వాటి నీకు ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆ కల్తీ నెయ్యి, ఆ నెయ్యి శాంపుల్స్ ఏమన్నా ఉంటే పంపించు అని చెప్పి ఆల్రెడీ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాలు విసిరాడు. నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు నెయ్యి నేనే పంపిస్తా అన్నాడు. నెయ్యి శాంపుల్స్ నీకు నేనే పంపిస్తా, నువ్వు టెస్ట్ చేసి చెప్పు అని చెప్పి భానుప్రకాష్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ చేసి కూడా వారం రోజులు అయింది, కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించలేదు. అందుకని ఇదంతా కూడా ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. నీకు మొత్తం కల్తీ నెయ్యిని వాడారు, అసలు నెయ్యి కాని నెయ్యిని వాడారు, స్వామి ద్రోహం చేశారు అనేది మొత్తం సాధారణ భక్తుల దగ్గర నుంచి సిబిఐ వరకు అందరూ నమ్ముతూ ఉన్నారు. అదే విషయాన్ని సుబ్రహ్మణ్యం కూడా చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఇంకా బుకాయించటానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకే పాయింట్ లేదు. ఇంకా అతను లేదు నేను హిందూ ధర్మాన్ని నేనే కాపాడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి అటు చెప్పుకుంటూ అతని ఛానల్స్లో ప్రచారం చేసుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. Please subscribe to Leo News for more videos.